నమస్తే, నమస్కారం, వనక్కం, అస్సలాములేకం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఒక వండర్ఫుల్ ఫాస్ట్ అండ్ క్విక్ కర్రీ చేయబోతున్నాము. కారా బూందీ కర్రీ అండి. కారా బూందీలో కర్రీయా? ఎస్, విజయ్ చేతి రుచుల్లో కారా బూందీ కర్రీ కూడా అవుతుంది. ఆ కారా బూందీ కర్రీ ఎలా చేయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నీ మనం చూస్తాము. ఇప్పుడు రంగంలో దిగేస్తామా? సో కారా బూందీ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్, కారా బూందీ ఒక 100 గ్రామ్ తీసుకున్నాను. ఈ కారా బూందీ ఎలా చేయాలా అనేది విజయ్ చేతి రుచుల్లో ఒక వీడియో ఉంది. ఆ రెసిపీని మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను, మీరు చూసి నేర్చుకోవచ్చు. ఇన్ కేస్ కారా బూందీ మీరు చేయలేకపోయినా కూడా మీరు షాప్లో తెచ్చుకోవచ్చు. మంచి క్వాలిటీ ఫ్రెష్ కారా బూందీ తెచ్చుకుంటే మన కర్రీ బాగుంటుంది. సో కారా బూందీ కావాల్సిన అదర్ ఇంగ్రీడియంట్స్, ఓల్ గరం మసాలా ఐటమ్స్ లైక్ పట్టా, ఒకే ఒక ఏలకి, 3 లవంగాలు, కొంచెం సోంపు తీసుకున్నాను. సో ఈ 100 గ్రామ్స్కి సరిపోతుంది. ఆవాలు 1 స్పూను, మిరప్పొడి రుచి తగినట్టుగా, పసుపు, ఉప్పు రుచి తగినట్టుగా, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. అది కాకుండా 3 ఆనియన్స్, ఫైన్లీ చాప్డ్ 3 ఆనియన్స్, స్మాల్ సైజు, టొమాటో 1, వెల్లుల్లి అల్లము పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను, కొత్తిమీర కట్ చేసుకున్నాను, ఫైన్ చాపు 3 రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను. సో ఇంకా మనము కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. కళాయిలో ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఆవాలు చిటపటంటుంది. ఇప్పుడు మనము ఈ చెక్క, ఏలక్కి, లవంగము, సోంపు వేసుకునేవాలి. సో అది ఫ్రై అవగానే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా రెడ్గా ఫ్రై అవ్వాలి. అప్పుడే మన కారా బూందీ కర్రీకి రుచి వస్తుంది. సో ఆనియన్స్ క్విక్గా ఫ్రై అవ్వాలంటే మనము సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. కారా బూందీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మనము చూసి వేసుకోవాలి. నేను ఇప్పుడైతే 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటాను. సో ఆనియన్ రెడ్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు సో ఆనియన్స్ రెడ్గా ఫ్రై అయ్యించండి. ఇప్పుడు మనము వెల్లుల్లిపాయి, అల్లం పేస్టు వేసుకోవాలి. సో దాన్ని కొంచెము మనము సాటే చేసుకోవాలి. ఆ పచ్చి వాసన పోగానే మనము దాంట్లో కరివేపాకు వేసుకునేవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో నెక్స్ట్ మనము టొమాటో, సో అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఒక 4 to 5 మినిట్స్ దాకా దీన్ని ఇలాగే ఫ్రై చేయాలి. మన కారా బూందీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాగా ఫ్రై అయింది చూడండి. సో ఇప్పుడు మనము చిల్లీ పౌడర్ 1 స్పూను, పసుపు పొడి 1/4 స్పూను, ధనియాల పొడి 1 స్పూన్. సో ఈ పౌడర్స్ అంతా వేసుకున్నాక, ఉప్పు ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి ఉప్పు టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఈ పౌడర్ అంతా వేసుకున్నాక దీన్ని కొంచెం బాగా ఆ పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఒక సాటే చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ సాటే చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీంట్లో మనకు కర్రీ కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 2 to 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది కొంచెం బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనము మన కారా బూందీ ఏముందో దాన్ని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇంత వాటరీగా ఉండాలి. సో ఇవి ఇప్పుడు మనము ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో మన ఇంగ్రీడియంట్స్ అంతా చేరి ఒక 4 to 5 మినిట్స్ ఉడికింది. వావ్, చూడండి ఎంత బాగా ఉడికిండాదో. ఎస్, సో మనకు ఈ కర్రీ ఈ మరి కన్సిస్టెంట్ చూడండి, కొంచెం వాటరీగా ఉంది. ఎందుకంటే మనం కారా బూందీ వేసినప్పుడు అది బాగా లాక్కుంటుంది నీళ్ళంతా. అప్పుడు మనకు ఏం కన్సిస్టెన్సీ కావాలన్నా అంత కన్సిస్టెంట్కి మనకు కర్రీ వస్తుందన్నమాట. సో ఈ కారా బూందీ వేసే టైం వచ్చింది. ఇప్పుడు మనం కారా బూందీ దీంట్లో యాడ్ చేసుకునేస్తాం.
కారా బూందీ పెద్ద పెద్దగా ఉండింది కొంచెం క్రష్ చేసేసుకోవచ్చు. మన కారా బూందీ కొంచెం స్మాల్ సైజు ఉంది కాబట్టి అట్టే యాడ్ చేసుకున్నాను. సో కారా బూందీ యాడ్ చేసినాక ఇది ఎక్కువ టైం ఏమి ఉడికే పని లేదు, ఒక 2 minutes చాలు. మనము ఇప్పుడు దీనికి కొత్తిమీర ఆకులు కట్ చేసుకున్నాం కదా, కోరియాండర్ లీవ్స్, దాన్ని గార్నిష్ చేసుకొని ఒక 2 minutes దీన్ని మనము క్లోజ్ చేసి కుక్ చేయాలి. సో మన కారా బూందీ కర్రీ ఒక 2-3 minutes ఉడికింది. వావ్, ఏం స్మెల్ అదిరిందండి, సూపర్గా వచ్చింది మన కారా బూందీ కర్రీ. చూడండి కన్సిస్టెంట్ ఇక్కడ కరెక్ట్గా వచ్చింది మనకు. సో ఈ టైంలో మనము స్టవ్ని ఆఫ్ చేసుకునేవాలి. సర్వింగ్ బౌల్ కూడా మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనకి మెయిన్ డిష్ చపాతీ, పూరి, ఇడ్లీ, ఈవెన్ దోశ ఆర్ ఈవెన్ రైస్ కూడా దీన్ని మనము సైడ్ డిష్గా సర్వ్ చేసుకోవచ్చు. కర్రీ రెడీ అయిపోయింది. మన బ్రేక్ఫాస్ట్ ప్లేట్ కూడా సర్వ్ అయిపోయింది. వేడి వేడి పూరితో ఈ కర్రీ ఎలా ఉంటుందో మీకు నేను టేస్ట్ చేసి చెప్తాను. మీరు టేస్ట్ చేసి చూసి నాకు మీరు చెప్పాలి. ఎంత బాగుందంటే ఒక 6 పూరీస్ మనము తినేవచ్చు, అంత సూపర్గా వచ్చింది. ఎక్స్ట్రాడినరీ. ఇదండి మన విజయ్ చేతి రుచిలో ఈరోజు టేస్టీ కారా బూందీ కర్రీ. సో నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక వీడియోతో మీ ముందు వచ్చేదాకా దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.